ప్రైజ్ ద లార్డ్. సమస్తమును సఫలము చేయగల సర్వశక్తిగల దేవుడైన యేసుక్రీస్తు నామములో మీరు చేయనది యావత్తు సఫలము చేయునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ఆదికాండము 39వ అధ్యాయము 23వ వాక్య భాగము. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేయును. యేసయ్య వాక్యము చేత అనుదినము బలపరచబడుచు నెమ్మదిని, ఆదరణను, ధైర్యమును, బలమును, పరిశుద్ధతను, జీవమును, స్వస్థతను, రక్షణను అనుభవించుచు ఆత్మీయ యాత్రలో ఆనందముతో కొనసాగుచున్న నా ఆత్మీయ దేవుని ప్రియులారా, మనము అనుదినము ఆరాధించుచున్న యేసయ్య ఆయన స్వకీయ సాంపాద్యమైన తన ప్రజలు చేయునది యావత్తు సఫలము చేయగల దేవుడై ఉన్నాడు. అనేక మంది వాపోయే మాట, ఏది కలిసి రాలేదు, ఏది చేసినా సఫలము కాలేదు, పూనుకొనినది సర్వ ప్రయత్నములన్నీ విఫలమైపోవుచున్నవి, అపజయము, ఓటమి నీడలో నిలిచిపోయి నిరాశ, దుఃఖము, భయము, ఆందోళన, శాపగ్రస్తమైన పరిస్థితులలో నడిపించబడుచున్నాము అని. నా దేవుని ప్రియ దైవ జనాంగమా, భయపడకుము. యోసేపు చేతికి తన చెయ్యి తోడుగా ఉంచి అతడు చేయనదంతయు సఫలం చేసిన దేవుడు నిశ్చయముగా మీ చేతికి నా యేసయ్య చెయ్యి తోడుగా ఉండునుగాక. నీ అపజయమును జయముగా మారునుగాక, నీ ఓటమి గెలుపుగా మారునుగాక, నీ విఫలం సఫలముగా మారునుగాక, నీ శాపం ఆశీర్వాదకరముగా, నీ చీకటి వెలుగుమయముగా నా దేవుడు అన్ని విషయములలో సఫలీకృతమును అనుభవించున్నట్లు చెయ్యునుగాక. నిజమే దైవజనాంగమా, యోసేపు జీవితములో చేసిన దేవుడు నీ జీవితములో చేయును. యోసేపు బ్రతికిన జీవితం మనము బ్రతికితే మాదిరిగా మనం అనుకుంటే ఖచ్చితముగా సఫలము చూచెదవు, అనుభవించెదవు. యోసేపు దేవునికి భయపడవాడుగా కనబడుచున్నాడు. ప్రస్తుతపు దినములలో ఎందరూ దేవునికి భయపడుచున్నారో ఆలోచించుడి. దేవుని భయం మనసులో, కుటుంబములో, సంఘములో ఉండగలిగితే చూస్తున్నాడన్న భయం, వింటున్నాడన్న భయం, మనతో ఉన్నాడన్న భయముతో కూడిన ప్రవర్తన గలవారమై ఉందుము. దేవుని భయం పవిత్రమైనది కదా. యోసేపు కూడా దేవునికి భయపడి దేవునికి విరోధముగా పాపము కట్టుకోక పాపమును విడిచి పారిపోయి తన పవిత్రతను కాపాడుకొనెను కదా. అదే అతని సఫలమునకు కారణమాయును. చెయ్యని పాపం నింద అతని మీద పడినా, దూషించినా, ద్వేషించినా, అందరూ విడిచిపెట్టిన, ఒంటరిగా మారిన అన్నిటినీ సహించెను, నిరీక్షించెను, సహనముతోనూ నిరీక్షణతోనూ కనిపెట్టెను. తనకున్న కలను మరువలేదు, తగిన సమయము కొరకు కనిపెట్టుచు వచ్చెను. పరీక్ష నిరీక్షణ కలుగు చేసెను, సహనము సఫలమును కలుగు చేసెను. తన జీవితంలో ఎదురైన దుర్భరమైన పరిస్థితులలో తన పక్షముగా ఎవరు నిలవకపోయినా దేవుని మీద ఆధారపడి ఆయన వైపే చూస్తూ నిరీక్షణ పోగొట్టుకొనక సహించుచు దేవుని సన్నిధిలో నిలిచెను. దేవుణ్ణి దూషించలేదు, దేవునికి దూరము కాలేదు, తన్ను తాను శిక్షించుకోలేదు. కావున నా దేవుని ప్రియులారా, మనమందరము యోసేపు లాంటి అనుభవములతో నడిపించబడేదము, కొనసాగేదము, సఫలమును పొందేదము, ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్క మారు మీ పాద సన్నిధికి మేము చేరి ఉన్నాం. మీ వైపు చేతులు చాపి ఉన్నాం, మీ పాదములు పట్టి ఉన్నాం. మేము చేయనదంతయు మా చేతిలో మీరు సఫలము చెయ్యమని కోరుతున్నాం ప్రభా. మా పితరుడైన యోసేపు జీవితంలో మీ చెయ్యి తోడుగా ఉంచి చేయనదంతా సఫలము చేసినట్లుగా అటు జీవితం మా జీవితంలో కనబడినట్లుగా మీరు కృప దయచేయండి. ఈ ప్రజల జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని, నిరాశని, నిస్పృహని ప్రభా, విఫలమైన జీవితాన్ని, అపజయమును తొలగించి విజయమును మీరు కలుగు చేసి సఫలమును అనుగ్రహించి మీరు ఆకడికి సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులను మీరు చేయనది యావత్తును నా యేసయ్య సఫలము చేసి విజయోత్సవములతో నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.